హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో ఈ ఎజెండా చూస్తే మీకు అర్థమవుతుంది. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, హిస్టరీ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మనందరికీ తెలుసు, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఏ కంపెనీ చూసినా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీ గ్రోత్ పెంచుకోవడానికి అని చెప్పి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తుంది. దీంతో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికోసం కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటా. మనం నార్మల్గా ఏదైనా డేటా సేవ్ చేసామనుకో, సడన్గా కంప్యూటర్ ఒకవేళ ప్రాబ్లం వస్తే డేటా అంతా ఎక్స్పైర్ అయిపోద్ది. సో మనం మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం అవ్వదు. అదే క్లౌడ్లో సేవ్ చేసామంటే డేటా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ కొలాబరేషన్. ఇదేంటంటే కొంతమంది పీపుల్ అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన డేటాని క్లౌడ్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే షేర్డ్ స్టోరేజ్ అనేది క్లౌడ్లో ఉంటుంది. సో దాని ద్వారా పీపుల్ అనేవాళ్ళు ఈజీగా షేర్ చేసుకోగలరు ఇన్ఫర్మేషన్. థర్డ్ వన్, ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ. ఒక్కసారి మనం డేటాని క్లౌడ్లోని ఉంచామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. ఆ డేటాని మనం ఎక్కడున్నా పర్లేదు, వరల్డ్లో మనం డేటాని తీసుకోగలం. ఏంటి ఉండాలి? ఇంటర్నెట్ మాత్రం కన్ఫర్మ్ ఉండాలి. ఇంటర్నెట్ ఉంటే మనం డేటాని తీసుకోవడం ఈజీ అనమాట. ఇంటర్నెట్ ఉండడం వల్ల మనకి డేటా ఎక్కడైనా యాక్సెస్ చేయగలిగేటట్టు మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఫోర్త్ వన్, లో మెయింటెనెన్స్ కాస్ట్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం దాన్ని స్టోర్ చేయలేం కదా. డివైస్ స్టోర్ చేయాలి అంటే చాలా కాస్ట్ ఎక్కువ తీసుకుంటుంది. అదే క్లౌడ్లో సేవ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా కొంచెం దానికి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అలా యూజ్ చేయడం వల్ల మనకి ఆ మెయింటెనెన్స్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొబిలిటీ. ఈ మొబిలిటీ అనేది ఏంటంటే మన క్లౌడ్ కంప్యూటింగ్ డేటాని మనం ఓన్లీ మాటిమాటికి కంప్యూటర్ ఉండడం వల్లే కాదు, కానీ మన మొబైల్ ఉన్నా కూడా మనకి డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సిక్స్త్ వన్, ఐ సర్వీసెస్ ఇన్ ద పే పర్ యూజ్ మోడల్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అనమాట కొన్నిసార్లు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఎస్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఏపీఐస్ ఇవి ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సర్వీసెస్ని తీసుకోవాలన్నప్పుడు కొంచెం మనీ కట్టాలన్నమాట. మనం ఎంతవరకు యూజ్ చేసామో ఆ సర్వీసెస్ అనేవి, అలాంటప్పుడు ఎంత యూజ్ చేసామో దానికి అంత పేమెంట్ అనేది మనం చేస్తున్నాం. ఇది ఐ సర్వీసెస్ ఇన్ ద పే పర్ యూజ్ మోడల్. నెక్స్ట్ సెవెంత్ వన్, అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ. అన్లిమిటెడ్ అనగానే మనకు అర్థం అవ్వాలి, మనకి ఎంత యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్గా సేవ్ చేసుకునేది. మన ఇంపార్టెంట్ డేటాస్ చాలా ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ అని, ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్, ఇవన్నీ కూడా క్లౌడ్లోని మనకి సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు, ఇంత అమౌంట్ అని మాత్రం ఉండదు. ఎయిత్ వన్, డేటా సెక్యూర్గా ఉంటుంది. డేటా సెక్యూరిటీ. మనం సేవ్ చేస్తే ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాప్లో పెట్టామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా ఒకవేళ ఏమైనా ఏమవుతుందో అని మనకు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనది క్లౌడ్లో మనం డేటా సేవ్ చేస్తే అది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇది చాలా బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మెయిన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేకపోతే అది జరగదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్టివిటీ. మనం ఏ డేటా అయినా మనం క్లౌడ్లో సేవ్ చేస్తున్నాం. డాక్యుమెంట్స్ కానీ, వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ ఏదైనా సేవ్ చేస్తున్నాం. అక్కడ మనం మళ్ళీ కావాలి అని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. మనకి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేకపోతే మనం డేటాని యాక్సెస్ చేయలేమన్నమాట. బాగా ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి వెండార్ లాక్-ఇన్. వెండార్ అనేది మనకి చాలా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ వెండార్ అనేది ఏంటంటే ఏదైనా సేల్కి ఉండేటప్పుడు మనం కొనుగోలు చేస్తాం కదా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కూడా ఆఫర్ పెట్టాడు చాలా. మనకు నచ్చినవన్నీ మనం తీసుకోవాలనుకుంటాం, మనం కొనుక్కోవాలనుకుంటాం. సో అది వెండార్ అనమాట. ఒక పెద్ద కంపెనీస్ అనేవాళ్ళు వాళ్ళు ఆఫర్స్ పెట్టేటప్పుడు మన ఆఫర్స్ పెట్టేటప్పుడు వెండార్ అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ఆ సర్వీసెస్ అనేవి కంపెనీ నుంచి మనకు వస్తుంది ఆ సర్వీసెస్. అలా చాలా డిఫరెంట్ వెండార్స్ అనేవి ఉంటాయి కదా. అవి వాటంతట ఆ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తే ఒక మొబైల్స్ అని ఒక ప్లాట్ఫామ్, ఒక ల్యాప్టాప్స్ అని ఒక ప్లాట్ఫామ్, అలా ఒక దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి కదా. సో అలాంటి దగ్గర క్లౌడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒక క్లౌడ్లో ఉన్న డేటా అంతా ఇంకో క్లౌడ్లోకి పంపించడం మనకు కష్టం అవుతుంది కదా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లౌడ్లో మనం ఏం చేస్తున్నాం, అన్ని ల్యాప్టాప్కి సంబంధించిన డేటా ఉంచాం. సో దాన్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో పెట్టాలి. సో అలాంటప్పుడు మనకి చాలా కష్టం అవుతుంది. ఇది వెండార్ లాక్-ఇన్. నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ కంట్రోల్. ఒక క్లౌడ్లో మనం ఏదైనా క్రియేట్ చేసామంటే దాని అంతటా ఓన్గా మేనేజ్ చేసుకోవడం, దానికి కావాల్సినవన్నీ సర్వీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేసుకోవడం అంతా అదే చేసుకుంటుంది. కానీ మన యూజర్స్కి ఏంటంటే యూజర్ అనేవాడు దాన్ని ఎక్కువగా కంట్రోల్ చేయక్కర్లేదన్నమాట.
సర్వీసెస్ దానంతట అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇది లిమిటెడ్ కంట్రోల్. మనం ఎక్కువగా ఇది ఒక డ్రాబ్యాక్ లెక్క వస్తుంది. అంటే మనకు కావాల్సింది మనం ఏం కావాలో మనం చేయలేం, దానికి అది ఓన్గా మేనేజ్ చేసుకుంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్. 4th వన్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది మనకు డౌట్ రావచ్చు, ముందు డేటా మనకు సెక్యూర్గా ఉంటుందని. కానీ ఇక్కడ ఏంటంటే ఒకసారి మన కంపెనీ డేటాని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం, థర్డ్ పర్సన్తో షేర్ చేసుకుంటున్నాం. సో అక్కడ మనకి ఆ థర్డ్ పర్సన్ ఎవరంటే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. వాళ్ళతో షేర్ చేసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమో మన సెన్సిటివ్ డేటా అంతా కూడా దానికి పాస్ చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు ఏదైనా హ్యాకర్స్ హ్యాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. సో సెక్యూరిటీలో కొంచెం మనం చెప్పొచ్చు, ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి, హిస్టరీ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కన్నా ముందు మనకి ఫస్ట్ ఏంటంటే క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ అనేది ఉండేది. సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ అనేది ఏంటంటే సర్వర్ సైడ్ మొత్తం డేటా అంతా ఆర్గనైజ్ చేయడం, డేటా కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఒక అప్లికేషన్స్ అన్నీ కూడా అక్కడే సర్వర్ సైడే కంప్లీట్గా మనకి అవుతుందన్నమాట. ఏదైనా పాతప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ లేనప్పుడు డేటాని ఏదైనా చేయడం కానీ మర్జ్ చేయడం, ఇలాంటివి ఏమైనా డేటా మీద జరిగే ఆపరేషన్స్ అన్ని కంట్రోల్ చేయడం అంతా కూడా సర్వర్ సైడ్ అయ్యేదన్నమాట. ఈ సర్వర్ సైడ్ వైపు చూసుకుంటే ఎలా బిజినెస్ అనేది జరిగేదంటే, ఒక సింగిల్ యూజర్ ఉన్నారంటే వాళ్ళ డేటాని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి. అలా రన్ చేశాక అప్పుడు వాళ్ళు సర్వర్ సైడ్కి కనెక్ట్ అవుతారనమాట, కరెక్ట్గా రన్ చేయగలిగితే. అలా రన్ చేసి యాక్సెస్ చేసుకున్నాక కరెక్ట్గా సర్వర్ సైడ్ని యాక్సెస్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ బిజినెస్ చేసుకోగలరు అనమాట. ఇది క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్. తర్వాతకి మనకి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అనేది వచ్చిందనమాట. ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఏంటంటే కంప్యూటర్స్ అన్నీ ఒక నెట్వర్క్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతున్నాయి, వాటికి అవసరమైనప్పుడు రీసోర్స్ని షేర్ చేసుకుంటున్నాయి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ బేస్ చేసుకొని మనకి క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశారు. 1961లో జాన్ మ్యాక్ చారిటీ అనే వాళ్ళు అతను సజెస్ట్ చేశారనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వాడితే మనకి తర్వాతకి ఫ్యూచర్లో మనకి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి, చాలా యూజ్ అవుతుంది అని. ఈ ఐడియాని ఫస్ట్ అతను జనరేట్ చేశారు, కానీ అతను పూర్తి చేయలేకపోయారు. నెక్స్ట్ వచ్చినప్పటికి 1999లో salesforce.com వాళ్ళు డెలివరీ స్టార్ట్ చేశారనమాట. ఎలా అంటే యూజర్స్కి మనకు కావాల్సిన అప్లికేషన్స్ అన్ని వెబ్సైట్ ద్వారా పంపడం, ఇలాంటి డెలివరీ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇలా అప్లికేషన్స్ అనేవి ఎంటర్ప్రైజెస్ అవన్నీ కూడా ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఎప్పుడైతే షేర్ అయ్యిందో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఐడియా అనేది కొంచెంగా స్టార్ట్ అయింది. 2002లోని అమెజాన్ అనేది దాని వెబ్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేసింది. ఆ సర్వీసెస్ ఏంటంటే స్టోరేజ్, కంప్యూటేషన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇలాంటి సర్వీసెస్ ఫస్ట్ ప్రొవైడ్ చేసింది అమెజాన్. 2006 వరకు అంతా కమర్షియల్ సర్వీసే అది చేసింది అనమాట. 2009కి వచ్చినప్పటికీ గూగుల్ యాప్స్ కూడా దాని క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేసింది ప్రొవైడ్ చేయడం అప్లికేషన్స్ ద్వారా. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఆ అప్లికేషన్స్లోకి వచ్చి చూసినప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇలాంటివన్నీ గూగుల్ యాప్స్ అప్లికేషన్స్ అంటే. మ్యాక్సిమం ప్రస్తుతం ఉన్న అన్ని అప్లికేషన్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాయన్నమాట. కానీ కొన్ని ముందు కొన్ని తర్వాత అలా అనమాట. 2009కి వచ్చినప్పటికీ మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే ఒక విండోస్ ఏజర్ అనేది లాంచ్ చేసింది. ఇందులోని ఒరాకిల్, హెచ్పి ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా జాయిన్ అయ్యాయి. ఇలా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. ఇప్పటి వరకు చూసాం కదా, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా లార్జ్ కంపెనీస్ అలాగే స్మాల్ కంపెనీస్ రెండూ కూడా ఈ ఆర్గనైజేషన్స్ అనేవి యూజ్ చేస్తున్నాయి. దేనికి అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేసుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు. దేని ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అండ్ ఈవెంట్ డ్రైవెన్ ఆర్కిటెక్చర్. ఈ రెండు యూజ్ చేసుకొని క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. అవి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్. ఈ డయాగ్రామ్లో చూస్తే మనకు అర్థమవుతుంది క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫ్రంట్ ఎండ్లో వర్క్ అవుతుంది. అంటే మనం ఇంటరాక్ట్ అవ్వడం ఇంటర్నెట్ యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే అవతల వైపు ఏ సర్వీసెస్ అయితే జరుగుతున్నాయో అదంతా బ్యాక్ ఎండ్. నేను ఒక్కొక్క దానికోసం నెక్స్ట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటంటే క్లయింట్ యూజ్ చేస్తాడు. ఇది క్లయింట్ దగ్గర ఏవైతే ఉంచుకొని అవతల క్లౌడ్ కంప్యూటింగ్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటాడో, వాటి నుంచి యాక్సెస్ చేయాలనుకుంటాడో అదంతా కూడా క్లయింట్ సైడ్ జరుగుతుందన్నమాట. ఫ్రంట్ ఎండ్లోని వెబ్ సర్వర్స్ ఉంటాయి. అవేంటి క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలాంటివన్నీ. వీటితో కదా మనం ఇంటరాక్ట్ అవుతాం. సో ఇంటర్నెట్ యూజ్ చేసుకొని థిన్ అండ్ ఫ్యాట్ క్లయింట్స్, ట్యాబ్లెట్స్, మొబైల్ డివైజెస్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనము క్లయింట్ సైడ్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క బ్యాక్ ఎండ్తో ఇంటరాక్ట్ అవుతున్నాం అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే
సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు యూజ్ చేస్తారు బ్యాక్ ఎండ్ని. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అన్నీ కూడా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా దాన్ని స్టోర్ చేసుకోవడం, సెక్యూర్గా ఉంచడం, వర్చువల్ మెషిన్స్, డిప్లాయింగ్ మోడల్స్, సర్వర్స్, ట్రాఫిక్ కంట్రోల్ మెకానిజం ఇవన్నీ కూడా అది చేస్తుంది బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇది ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని మనం క్లౌడ్తో ఈజీగా ఇంటరాక్ట్ అవుతాం అనమాట. నెక్స్ట్ వన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అయినా అవ్వచ్చు, ప్లాట్ఫామ్ అయినా అవ్వచ్చు. క్లయింట్ ఆ అప్లికేషన్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటున్నాడు అనమాట. థర్డ్ వన్ సర్వీసెస్. సర్వీసెస్ అనేది ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీస్ మనకు కావాలి, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాక్ ఎండ్లో. ఆ సర్వీసెస్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ SaaS అని కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ వన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏం చేస్తుంది ఇది చూద్దాం. దీన్ని క్లౌడ్ అప్లికేషన్ సర్వీసెస్ అని కూడా అంటాం. ఈ సర్వీస్ అనేది మెయిన్లీ మనకి వెబ్ బ్రౌజర్ ద్వారానే రన్ అవుతుంది. ఈ SaaS అప్లికేషన్స్ని మనం డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు, ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు అనమాట. దానంతట అదే డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్ని యూస్ చేసుకొని రన్ అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే గూగుల్ యాప్స్, సేల్స్ ఫోర్స్, డ్రాప్ బాక్స్, స్లాక్, హబ్సాట్, సిస్కో వెబ్ఎక్స్ ఇలాంటివన్నీ కూడా. వాటంతటా మనం డౌన్లోడ్ చేసుకోవట్లేదు, వాటి ఆటోమేటిక్గా అది తీసుకొని రన్ అవుతుంది అనమాట. ఇది దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. దీన్ని ఇంకో విధంగా కూడా అంటాం, క్లౌడ్ ప్లాట్ఫామ్ సర్వీస్ అని కూడా అంటాం. ఇది కొంచెం సర్వీస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఉంటుందన్నమాట. ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఏంటంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా క్లౌడ్ నుంచి మనం డేటాను తీసుకుంటున్నాం. ఇక్కడ అలా కాదు, ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నాం. అది డిఫరెన్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే విండోస్, అజర్, ఫోర్స్.com, మ్యాగ్నెటో, కామర్స్ క్లౌడ్, ఓపెన్ షిఫ్ట్ ఇలాంటివన్నీ కూడా. థర్డ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. దీన్ని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అని కూడా అంటున్నాం. అప్లికేషన్ డేటాని మేనేజ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. ఇంకా మిడిల్ వేర్ అండ్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ని కూడా ఇది ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనేది. దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ కంప్యూట్ ఇంజిన్, సిస్కో మెటాపోడ్ ఇలాంటివన్నీ కూడా. ఫోర్త్ వన్ వచ్చేసి రన్ టైమ్ క్లౌడ్. ఈ క్లౌడ్ అనేది వర్చువల్ మిషన్స్కి ఎగ్జిక్యూషన్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లోనే జరిగేటట్టుగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అక్కడ రన్ టైం జరుగుతున్నప్పుడే మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోయేటట్టు ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నిట్లో. ఎందుకంటే ఇది డివైసెస్ మొత్తం స్టోరేజే కదా చేస్తుంది, మన డేటాను అందులో పెడుతున్నాం. దీనికి స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది. ఇలా క్లౌడ్లో డేటా స్టోర్ చేసుకొని దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మేనేజ్ చేసుకుంటున్నాం. ఇది స్టోరేజ్. సిక్స్త్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటంటే ఇది సర్వీసెస్ అనేది హోస్ట్ లెవెల్, అప్లికేషన్ లెవెల్, నెట్వర్క్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తుంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని మనకి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ డివైసెస్, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇలా చాలా అనమాట. ఇంకా చాలా స్టోరేజ్ రీసోర్సెస్ అనేవి కూడా మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. దేనికి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్ని సపోర్ట్ చేయడానికి. సెవెంత్ వన్ మేనేజ్మెంట్. కాంపోనెంట్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అవి ఏంటంటే అప్లికేషన్స్, సర్వీసెస్, రన్ టైమ్ క్లౌడ్, స్టోరేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేస్తుంది ఇది. అంటే ఎప్పుడు ఏ డేటా వెళ్ళాలి, ఎప్పుడు ఏది మనకు తీసుకొని ఎక్కడ స్టోర్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మేనేజ్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ సెక్యూరిటీ. మనం ఇచ్చిన డేటా ఎక్కడ సెక్యూర్గా ఉందా లేదా అని మెకానిజం అనేది ఒకటి రన్ చేసి బ్యాక్ ఎండ్లో ఇది రన్ అవుతుంది అనమాట. మనం ఇచ్చిన డేటా సెక్యూర్గా ఉంచేటట్టు చేస్తుంది. నైన్త్ వన్ వచ్చేసి ఇంటర్నెట్. ఇది ఒక ఇంటర్ఫేస్లా వర్క్ చేస్తుంది. మన క్లయింట్ని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది రెండు క్లయింట్ సర్వర్ అనకూడదు, అది సర్వీస్ ప్రొవైడర్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ రెండు ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది, కమ్యూనికేట్ అయ్యేటట్టు చేస్తుంది ఇది ఇంటర్నెట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకునే కొన్ని టెక్నాలజీస్ కోసం మనం ఇందులో డిస్కస్ చేస్తామన్నమాట. మనకి 4 ఉన్నాయి. ఒకటి వర్చువలైజేషన్, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, గ్రిడ్ కంప్యూటింగ్, యూటిలిటీ కంప్యూటింగ్. ఫస్ట్ వన్ వర్చువలైజేషన్. ఈ వర్చువలైజేషన్ అనేది ఏంటంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకేసారి రన్ చేయడానికి, ఆర్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒకే సర్వర్ మీద రన్ అవ్వడానికి అనమాట ఈ వర్చువలైజేషన్ అనేది.
ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది సింగిల్ సిస్టమ్కైనా పనిచేస్తుంది ఆర్ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఇక్కడ ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నా కూడా పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్సే కాదు, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్క్ అప్లికేషన్ సర్వర్స్ ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా వర్చువలైజేషన్ అనేది పనిచేస్తుంది. సింగిల్ దానికైనా పనిచేస్తుంది, ఎన్ని ఉన్నా కూడా వర్చువలైజేషన్ పనిచేస్తుంది. ఇది వర్చువలైజేషన్ కాన్సెప్ట్. ఈ వర్చువలైజేషన్ వాడడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్లోని వర్చువల్ మిషన్స్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ వర్చువల్ మిషన్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ కంప్యూటర్ కానీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది కాదు, కానీ ఇది ఏం చేస్తుందంటే ఫిజికల్ కంప్యూటర్ అనేది దాని మీద వర్క్ చేస్తుంది. ఒక ఫిజికల్ మిషన్కి ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవి కొన్ని పెర్ఫామ్ చేస్తాయి టాస్క్స్ కూడా. అవి ఏంటంటే ఒక అప్లికేషన్ని రన్ చేయడం, ప్రోగ్రామ్ యాజ్ పర్ యూజర్ డిమాండ్, యూజర్కి ఎంత యూజర్ డిమాండ్ బట్టి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ రన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వర్చువలైజేషన్ చేస్తుంది. ఈ వర్చువలైజేషన్ కొన్ని టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్, సర్వర్ వర్చువలైజేషన్, స్టోరేజ్ వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్, డేటా వర్చువలైజేషన్. ఇది వర్చువలైజేషన్ కోసం. నెక్స్ట్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. ఇదేంటంటే డిమాండ్ బట్టి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏ బిజినెస్కి ఎంత డిమాండ్ ఉంది దాన్ని బట్టి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్న వర్క్ అవుతుంది, లేకపోయినా వర్క్ అవుతుంది అనమాట. దీన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా మెయింటైన్ చేయవచ్చు, ప్లాట్ఫామ్ మీద డిపెండెంట్ అనేది ఉండదు, హైలీ స్కేలబుల్. ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్లోనే మనకి సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ కన్జ్యూమర్ ఈ రెండు కూడా మేజర్ రోల్స్ని ప్లే చేస్తున్నాయి. వాటివి ఎక్కువ మేజర్ పార్ట్ అనేది వాటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ సర్వీస్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ ఏంటని చూస్తే హెల్త్ కేర్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. మొబైల్ అప్లికేషన్స్, గేమ్స్ డెవలప్ చేసేటప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ అవుతుంది. ఎయిర్ ఫోర్స్లోని ఇంకా కొన్ని సిచ్యువేషన్ ప్రకారం అవేర్నెస్ మనకి కనిపిస్తుంది కదా, అవేర్నెస్ చెప్తూ ఉంటాయి సిచ్యువేషన్ ప్రకారం సిస్టమ్స్లోని, అలాంటి దగ్గర కూడా ఎస్ఓఏ అనేది యూజ్ అవుతుంది. దీని ఆర్కిటెక్చర్ చూస్తే ఇది డయాగ్రామ్లోని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఎస్ఓఏ అన్నాం. ఇది ఏం చేస్తుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, బెస్ట్ ప్రాక్టీసెస్, ప్రాసెస్, యూజర్స్, ప్లాట్ఫామ్స్, ఇది దీని ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ కంప్యూటింగ్. గ్రిడ్ కంప్యూటింగ్నే మనం డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అని కూడా అంటాం. ఇది మన క్లౌడ్ కంప్యూటింగ్ రాకముందు డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అనేది ఉండేది. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అన్ని ఒక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం అని చెప్పాం కదా, అదే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. వేరే కంప్యూటింగ్ రీసోర్సెస్ అన్నీ కూడా కంబైన్ చేస్తుంది అనమాట. కంబైన్ చేసి వేరే లొకేషన్స్ నుంచి తెచ్చినవన్నీ కూడా అచీవ్ చేసి అవన్నీ కలిపి ఒక గోల్ని అచీవ్ చేస్తాయి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఈ గ్రిడ్ కంప్యూటింగ్లో ఏంటంటే గ్రిడ్ అనేది ప్యారలల్ నోడ్స్ ఉంటాయి కదా, దాని పక్క నోడ్స్, వాటి ద్వారా కనెక్ట్ అయ్యి కంప్యూటర్ క్లస్టర్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ కంప్యూటర్ క్లస్టర్స్ అనేవి చాలా సైజెస్ అనేవి ఒక్కొక్క సైజులో ఉంటుంది. ఎందుకంటే అవి అలా ఉండడం వల్ల ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈజీగా రన్ అవుతుంది. ఈ గ్రిడ్ కంప్యూటింగ్లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి: కంట్రోల్ నోడ్, ప్రొవైడర్, యూజర్. ఈ కంట్రోల్ నోడ్ అనేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి కదా, వాటిని అడ్మినిస్ట్రేట్ చేయడం, ఒక నెట్వర్క్లోనే ఉన్న సర్వర్స్ అన్నింటినీ కూడా ఇది ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. ఈ ప్రొవైడర్ అనేది ఏం చేస్తుందంటే దీనికి ఒక రీసోర్స్ అనేవి ఉంటాయి కదా, ఈ రీసోర్స్ అన్నీ కూడా నెట్వర్క్ రీసోర్స్ పూల్లో ఉండేటట్టుగా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ యూజర్. ఈ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే దీని రీసోర్సెస్ అన్నీ కూడా నెట్వర్క్ మీద పనిచేసేటట్టు చేస్తుంది. ఇది యూజర్ చేసేది. ఈ గ్రిడ్ కంప్యూటింగ్ మెయిన్లీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఏటీఎంస్లోని, బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లోని, మార్కెటింగ్ రీసెర్చెస్లోని యూజ్ చేస్తాం. ఇది దీని డయాగ్రామ్. డేటాబేస్, ల్యాప్టాప్స్, సూపర్ కంప్యూటర్స్, పీసీస్ ఈ అన్నింటిలో కూడా గ్రిడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ యూటిలిటీ కంప్యూటింగ్. ఈ యూటిలిటీ కంప్యూటింగ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, చాలా ట్రెండింగ్గా ఉంది అన్నమాట. ఇది డిమాండ్ మీద రీసోర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఆ రీసోర్సెస్ ఏంటి అంటే కంప్యూటేషన్, స్టోరేజ్, ప్రోగ్రామింగ్ సర్వీసెస్, ఏపీఐ ద్వారా ప్రోగ్రామింగ్ సర్వీసెస్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ మీద పేపర్ యూజ్ మెథడ్ అనేది ఇక్కడ వాడుతున్నాం. ఇది కాస్ట్ అనేది తగ్గిస్తుంది, ఎఫిషియెంట్ యూజ్ అనేది పెంచుతుంది, ఎక్కువగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకునేటట్టు ఆ రీసోర్సెస్ని. సో ఇది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐటీ కాస్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది, గ్రేట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, ఇంకా ఈజీగా మేనేజ్ చేయవచ్చు దీన్ని. చాలా ఆర్గనైజేషన్స్ మనకు ఉన్నాయి కదా, లార్జ్ ఆర్గనైజేషన్, గూగుల్ అని, అమెజాన్ అని, ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి ఓన్ యూటిలిటీ సర్వీస్ అనేవి వాటికి అవే ప్రొవైడ్ చేసుకుంటాయి. వాళ్ళకి ఓన్లీ స్టోరేజ్ అని, అప్లికేషన్స్ అని వాళ్ళే ఓన్గా సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాయి. ఇది డయాగ్రామ్. ఇవి క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.